కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు ఆడియన్స్ ముందుకు తెలుగులో ఒకేసారి తమిళ్ తో పాటు రావాల్సింది కానీ 3 రోజులు ఆలస్యంగా ఈ రోజు రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమాకి తెలుగులో మంచి మార్కెట్ ను సొంతం చేసుకుంటున్న విజయ్ ఈ సినిమాతో భారీ పోటీలో ఎంటర్ అవ్వగా ఎంతవరకు ఆకట్టుకున్నాడో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే బిజినెస్ మ్యాన్ అయిన శరత్ కుమార్ కి 3 కొడుకులు. తన కంపెనీని 3 కొడుకుల్లో ఎవరు ప్రతిభతో నిరూపించుకుంటారో వాళ్ల చేతుల్లో పెట్టాలి అనుకుంటాడు తండ్రి. కానీ ఇది నచ్చని హీరో ఇంటి నుండి దూరంగా 7 ఏళ్లుగా ఉండగా కుటుంబాన్ని ఏకం చేయడానికి తల్లి జయసుధ షష్ఠి పూర్తికి అందరినీ పిలుస్తుంది. ఆ టైంలో అనుకోకుండా జరిగిన పరిస్థితుల్లో కుటుంబం విడిపోతుంది. దానికి కారణం ఏంటి, హీరో తర్వాత ఏం చేశాడు, కంపెనీని దక్కించుకోవాలని చూస్తున్న ప్రకాష్ రాజ్ తో హీరో ఎలా పోటీ పడ్డాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. ముందుగా ఇలాంటి స్టోరీ పాయింట్ తో తమిళ్లో పెద్దగా సినిమాలేమీ రాలేదేమో కానీ తెలుగులో మాత్రం ఇదే స్టోరీ పాయింట్ ను వాడి అరిగిపోయింది. ప్రతి సీన్ లో కూడా ఈ పాయింట్ ను ఈ సినిమాలో చూశాం కదా అనుకోవడం ఖాయం. కానీ ఇదంతా పక్కకు పెట్టి రొటీన్ స్టోరీ చూడబోతున్నామని ముందే ప్రిపేర్ అయ్యి థియేటర్స్ కి వెళ్తే లెంత్ ఒకటి బోర్ కొట్టించిన కొంచెం ఓపికతో చూస్తే మట్టుకు వారసుడు పర్వాలేదు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్ గా ఉండటం, భారీ స్టార్ కాస్ట్, తమన్ ఎక్సలెంట్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని మేజర్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఇక దళపతి విజయ్ హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ తో మరోసారి ఆకట్టుకోగా తన పర్ఫార్మెన్స్ కూడా మెప్పిస్తుంది. రష్మిక రోల్ సాంగ్స్ లో కనిపించడం వరకు మాత్రమే పరిమితం అయింది. మిగిలిన యాక్టర్స్ లో జయసుధ రోల్ బాగుండగా ప్రకాష్ రాజ్ రొటీన్ విలనిజం మరోసారి చూపించారు. మొత్తం మీద తమిళ వాళ్ళకి ఇది మంచి కథలా అనిపించవచ్చు కానీ తెలుగులో ఇలాంటి కథలు అనేకం మనం ఆల్రెడీ చూసి ఉన్నాం. అలా వైకుంఠపురంలో హైలైట్ అయిన బోర్డ్ రూమ్ సీన్ ని కూడా ఇందులో వాడేశారు. ఇలా అనేక సినిమాల మిక్స్ తో వచ్చిన వారసుడు తెలుగులో చూసే ఆడియన్స్ కి ఒకే టికెట్ పై అనేక సినిమాలను గుర్తు చేయిస్తుంది అని చెప్పవచ్చు. కానీ అదే సమయంలో మరీ బోర్ అయితే కొట్టించలేదు అని చెప్పాలి. ఓవరాల్ గా విజయ్ ఇతర మూవీస్ తో పోల్చితే చాలా టైం తర్వాత ఫ్యామిలీ మూవీతో కనిపించడం, వంశీ పైడిపల్లి రొటీన్ కథనే చాలా వరకు థియేటర్స్ లో కూర్చోబెట్టేలా చెప్పడంతో రొటీన్ అయినా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది వారసుడు. ముందే చెప్పినట్లు రొటీన్ స్టోరీ చూడబోతున్నామని ప్రిపేర్ అయి వెళ్లి ఓపికతో చూస్తే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది వారసుడు సినిమా. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.